జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపి వైఎస్ ఆశయాలకు తిలోదకాలిచ్చారని, ఆయన వైఎస్ వారసుడు కాదని షర్మిల చేస్తున్న విమర్శలకు వైసీపీ దగ్గర సమాధానం లేకపోయింది. షర్మిల మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తుండటంతో ఆమె చంద్రబాబుతో చేతులు కలిపారన్న వింత వాదనతో ఎదురుదాడి చేస్తున్నారు. షర్మిల చంద్రబాబుతో ఎప్పుడు చేతులు కలిపారు, ఎలా చేతులు కలిపారో వారు చెప్పరు. కానీ చంద్రబాబు ముద్ర వేస్తే తమ రాజకీయం నడిచిపోతుందని, షర్మిల క్యారెక్టర్ను తప్పు పట్టొచ్చని వారు దాడి చేస్తున్నారు. షర్మిల ఏపీ పిసిసి చీఫ్. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ పార్టీదే. చివరికి చెల్లిని కూడా మోసం చేయడంతో ఆమె తన సొంత బాట ఎంచుకొని కాంగ్రెస్ లో చేరి రాజకీయం చేసుకుంటున్నారు. జగన్ షర్మిల మధ్య ఆస్తుల గొడవలు కూడా ఉన్నాయి. ఈ మధ్యలో చంద్రబాబు ఎక్కడి నుంచి వస్తారు? జగన్ రెడ్డి చేసే క్షుద్ర రాజకీయంలో చంద్రబాబు వస్తారు. వివేకానందరెడ్డి ఘోరమైన హత్యను కూడా చంద్రబాబు మీద వేసేశారు. ఇప్పుడు షర్మిల అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు.